ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియ సహోదరి సహోదరులారా, మీకందరికీ ఉదయకాల శుభములు తెలుపుతున్నాను. ప్రతిరోజు ఉదయ ప్రార్థన. దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతికెదను. దేవా, నా మొరను ఆలకింపము, నా ప్రార్థనకు చెవియొగ్గుము. యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును. నా ప్రార్థన నీ సన్నిధిని కాచి ఉంచుదును. మమ్ములను బహుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు మా వందనములు, స్తుతులు, స్తోత్రాలు. ప్రభువా, గడిచిన కాలమంతా నీ చల్లటి రెక్కల నీడలో కాచి కాపాడి, రాత్రికాలమంతా మాకు మంచి నిద్రను, విశ్రాంతిని ఇచ్చి బలపరిచి సజీవ లెక్కలో చేర్చి ఇచ్చిన ఈ నూతన దినమును దయాకిరీటముగా ఇచ్చినందుకు వందనాలు. ఈ దినాన్ని మాకు మీరు ప్రేమించి ఇచ్చారు కనుక మీరు మాతో ఉంటారు. ఎందుకంటే మేము మీ బిడ్డలము కనుక. మోషే ఏ విధముగా మీ సన్నిధిలో ఉన్నారో ఆ విధముగా ఈ రోజంతా మీ సన్నిధిలో ఉండే కృపను దయచేయండి ప్రభువా. మా కుటుంబాలకు మీరే అధిపతిగా ఉండి ప్రేమ, సైక్యత, శాంతి, సమాధానము, ఆత్మఫలములను ఇచ్చి కాపాడండి, దీవించండి ప్రభువా. మేము చేయి ప్రతి పని, తలపెట్టిన ప్రతి కార్యము, ప్రతి ఆలోచన స్థిరపరిచి మీ చిత్తములో జరిగించండి. మా రాకపోకలందు మా చిన్నారులకు, మా బిడ్డలకు మీ కాపుదల భద్రతను ఇవ్వండి ప్రభువా. మా పిల్లల చదువులలో, ఉద్యోగాలలో తోడుగా ఉండి ఎవరైతే ఏ సమస్యలతో బాధపడుతున్నారో వారిని జ్ఞాపకము చేసుకొని వాటి నుంచి విడుదల దయచేసి ఆనందంతో నింపండి ప్రభువా. శరీరములోని అవయవముల బలహీనతల వలన అనారోగ్యములు ఉన్న వారిని జ్ఞాపకము చేసుకొని నీవు పొందిన గాయముల వలన మాకు స్వస్థత కలుగుతున్నది కనుక మీ వాక్కును పంపి గాయపడిన చేతులతో ముట్టి ప్రతి ఒక్కరిని స్వస్థపరిచి లేపి నిలబెట్టమని బతిమలాడుకొనుచున్నాము తండ్రి. ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారిని ఆదుకోండి ప్రభువా. ఉద్యోగాలు లేక కుటుంబాలను పోషించుకోలేని స్థితిలో ఉన్న వారిని జ్ఞాపకము చేసుకొని మంచి ఉద్యోగాలను ఇప్పించండి ప్రభువా. వివాహమునకు సిద్ధపడుతున్న వారిని జ్ఞాపకము చేసుకొని ఏకాంగులను సంసారాలుగా చేసేది మీరే గనుక నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని నా ఆదాముకు అవ్వను ఇచ్చిన దేవా, చక్కటి భాగస్వామితో వివాహము ఘనంగా జరిపించవలసినదిగా ప్రాధేయపడుతున్నాం ప్రభువా. గర్భఫలము యెహోవా అనుగ్రహించు బహుమానం గనుక సంతానం లేని వారికి గర్భఫలము దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. ఈరోజు మా యవనస్తులను మీ వాక్యము ద్వారా సరిచేసి యవనేచ్ఛలకును ప్రేమలో సైతాను ఉచ్చులలో చిక్కుకొనకుండా మంచి వివేకము కలిగి వారి బాధ్యతను గుర్తెరిగి నడుచుకొనులాగున మలచండి ప్రభువా. మీ సేవ చేస్తున్న పాస్టర్స్, బిషప్స్, మిషనరీలను, సువార్థికులను, దైవజనులను, వారి సంఘాలను జ్ఞాపకం చేసుకొని మీ రాజ్య సువార్తలో బహుగా వాడుకోమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని జ్ఞాపకం చేసుకుని అభివృద్ధి పథంలో నడిపిస్తూ శాంతి సమాధానాలతో నింపమని వేడుకుంటూ మీ ప్రియకుమారుడు మా రక్షకుడు యేసు నామమున ప్రార్థించి పొందుకుంటున్నాం తండ్రి. ఆమెన్.